నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఒకప్పుడు హాస్యం అంటే అద్భుతంగా ఉండేది. అది కూడా చాలా ఏళ్ల క్రితం ఏం కాదు, జంధ్యాల గారి సినిమాలు ఇప్పుడు చూసినా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు హాస్యం నవ్వుల పాలవుతుంది. అనుదీప్ కటికాల అనే వ్యక్తి స్టాండప్ కమెడియన్. ఆయన చేసిన జుగుప్సాకరమైన కామెంట్స్, దాన్ని కామెడీ అనడం పక్కన పెట్టి జుగుప్సాకరమైన కామెంట్స్ తో ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు అనే వార్తలు వస్తున్నాయి. ఎవరి మీద చేశాడు, ఎంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు అనే విషయాన్ని అండ్ దీని పరిణామాలు ఎలా ఉండబోతాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. మీరు చూసారు కదమ్మా, అనుదీప్ కటికాల. ఈ కామెడీకి అర్థం ఏం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రోజా గారు ఎవరిని వదలలేదు. మీకు ఏమనిపించింది అదంతా చూస్తున్నప్పుడు? కొన్ని పదాలు అయితే చాలా దిగ్భ్రాంతిని కలిగించినాయి. అంటే ఇలాంటి వాళ్ళని ఆపేవాళ్ళు ఎవరూ లేరా? మరీ మన తెలుగు వాళ్ళం ఇలాంటి నీచమైన బూతులకి నవ్వే స్థాయికి దిగజారామా అనిపించింది. ఇప్పుడు అతను అక్కడ దాకా వచ్చాడు అని అంటే అతనికి ఎంత గట్స్ ఉండాలి? అతనికి గట్స్ ఉంటేనే కదా. ఈ స్టాండప్ కామెడీ అనేది యాక్చువల్గా ఇది నార్త్ వైపు వ్యవహారం. అయితే మనకి ఒకప్పుడు ఏకపాత్రాభినయం ఉండేది, చాలా బ్రహ్మాండంగా ఉండేది. ఒకప్పుడు నేను కూడా చేసిన దాన్ని ఏకపాత్రాభినయం కాలేజ్ రోజుల్లో ఉండగా. అది ఒక అద్భుతమైన కళ. కనీసం ఒక 2-3 పాత్రలను గుర్తుపెట్టుకుని ఆ 2-3 పాత్రల వేరియేషన్ తోటి డైలాగ్ డెలివరీ చెప్పటం అనేది అది మామూలు విషయం కాదు. నేను చేశానని చెప్పటం కాదు, నేను చాలా చిన్నదే చేశాను. కానీ అది చేయడం అంత ఈజీ కాదు. ఒక్కొక్కరు భగత్ సింగ్ది, అల్లూరి సీతారామరాజుది మరీ ప్రాచుర్యం పొందింది. అసలు ఇంకా అల్లూరి సీతారామరాజు ముందు ఎవరు చేసినా దిగదుడు, ఏది చేసినా దిగదుడిపే అన్నట్లు ఉండేది. అలాంటిది దాని నుంచే ఇది ఇవాల్వ్ అయింది నాకు అర్థమైనంతలో. జోకులు సరే, ఇప్పుడు అంత పెద్ద పెద్ద డైలాగులు గుర్తుపెట్టుకోవడము, అంత వాచకము, అంత వాక్శుద్ధి, అంత హావభావాలు చేసేంత కళాకారులు లేరు ఈవేళ. అందుకని ఉన్న దాంట్లో ఎట్లా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇలాంటి స్టాండప్ కామెడీ చేస్తున్నారు. స్టాండప్ కామెడీలో కూడా స్టార్టింగ్ కొంతమంది స్టాండప్ కామెడీ చాలా బాగుండేది. అంటే వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్టులు ఎలా ఉండేవి అంటే, ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ నాయకులు వ్యక్తిగత జోలికి వెళ్లకుండా వాళ్ళు ప్రజలతో వ్యవహరించే తీరు, వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇప్పుడు శివారెడ్డి మిమిక్రీ చేస్తారు. అసలు చాలా మంది అడుగుతారు, ఆర్టీసీ చైర్మన్ ఎం సత్యనారాయణ గారని ఉండేవాడు, కాంగ్రెస్ లీడర్, ఆయనది చేయమని అడుగుతారు. చాలా దించేస్తాడు. అవును. ఇవాళ మనము వేణుమాధవ్ మన మధ్యలో లేడు, కానీ వేణుమాధవ్ వజ్రోత్సవాల టైంలో, తెలుగు సినిమా వజ్రోత్సవాలు 75 years దీనప్పుడు అల్లు రామలింగయ్య పాత్ర, రమాప్రభ అల్లు రామలింగయ్య పాత్ర అతను చేశాడు. అసలు అప్పట్లో ఇతను చూసే వరకు అల్లు రామలింగయ్య గారు సూపర్గా చేశారు అనుకున్నాం. కానీ ఇతను చూసిన తర్వాత ఇంత బాగా చేస్తాడా, వేణుమాధవ్ దగ్గర ఇంత కళాఖండం ఉందా అనిపించేలాగా. అంటే ఇది ఎలా ఉండాలంటే మనని మనం మైమరిచిపోయేటట్లు ఉండాలి. కళ యొక్క గొప్పతనం అది, కళాకారుల గొప్పతనం అది. అది మీరు ఈ కళల్లో ఏ కళన్నా తీసుకోండి, ఏదన్నా చేయనివ్వండి. అసలు మీ ముందు నేను ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అసలు నిజంగా మీకున్న ఆర్ట్ నాకు తెలియంది కాదు. అయితే ఇది ఎలా ఉండాలి, రెండో వాళ్ళని అసలు ఎలా చేయగలిగారు, నేనైతే చేయగలుగుతానా, అది నా జీవితం ఈరోజు ధన్యమైంది. ఒక్క చిన్న స్కిట్ చాలు, చూసి మైమరిచిపోతాం. ఎక్కడున్నా ఎప్పుడైనా గుర్తొస్తుంది అది. ఇది కళకున్న గొప్పతనం. అది ఏ కళ అన్నా అవనివ్వండి. స్టాండప్ కామెడీ కూడా కళే, నేను కాదనట్లా. అది ఒక రకమైన కళ. కళలో ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే దీని నుంచి ఏం తీయొచ్చు, దీని నుంచి ఏం తీయొచ్చు అని. కానీ దీని నుంచి బూతు తీయొచ్చు, వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ఉదంతాలని తీసుకుని రావచ్చు, మధ్యలో బూతు పదాలు వాడవచ్చు. ఇట్లా చేయడం మట్టుకు ఇది మనుషులు చేసే పని అనిపించాల. బాడీ షేమింగ్ అనేది మనకు చాలా కామన్ చేసి న్యూట్రలైజ్ చేసి పెట్టేశారు ఆల్రెడీ. మన దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ తీసేసుకుంటున్నారు వాళ్ళు. అవును.
అక్కడ కూర్చున్న జనాలు కూడా ఆ నవ్వులు నిజంగా అవి నిజమైన నవ్వులా నిజమే అమ్మా, అది అట్లాగే ఉంది. జనాల ఐక్యం మరి ఏమైందో తెలియదు. నాకు అర్థం కావట్లేదు అసలు జనాల మనస్తత్వం ఎక్కడికి వెళ్తుంది అంటే. మిమ్మల్ని కాకుండా ఎవడని తిట్టినా మీకు సంతోషమేనా? ఓకే, మీ పక్కన ఉన్నోడిని మిమ్మల్ని కాకుండా, ఎందుకంటే పక్కన ఉన్నోడిని తిడితే నవ్వితే 2 పీకుతారని భయం. అందుకని వీళ్ళు వద్దు, నేను వద్దు, ఎక్కడో ఉన్నోళ్ళని తిట్టాలి. పైగా వీళ్ళు ఎంచుకునేది కూడా అప్పుడప్పుడు ఫెయిల్యూర్ పర్సనాలిటీస్ని తీసుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో నేను అతని మాటల్లో నాకు చాలా జలసీగా అనిపించింది. అవుట్ ఆఫ్ జలసీతో చేశాడనిపించింది. రామ్ చరణ్ గురించి మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. ఆ బాడకాం అనే పదాన్ని అది ఊహకందలేదు, అసలు ఊహకందలేదు. ఓ పక్కన బాడకం అనే పదం గురించి ఆంధ్రాలో ఇంకొక బూతు పదం అని ఆ మధ్య ఎవరికో రాజకీయ నాయకులు కోపం వచ్చి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టారు. అయితే గీతే ఆ పదం దానికి దగ్గరగా ఉండుండొచ్చు కానీ ఇతను తన స్టాండప్ కామెడీ కోసం దాని అర్థాన్నే మార్చేసేసి పైగా దాన్ని పోనీ దానికి ఏమన్నా ఒక విలువను తీసుకొచ్చాడా? అది లేదు. అసలు ఆ మాట నుంచి విలువను తీసుకురావడం చాలా కష్టం. అయినా కానీ ఏదన్నా చేయగలిగావా నువ్వు అంటే, ఇప్పుడు వేస్ట్ నుంచి ఏదైనా తీస్తాం కదా, అట్లా ఏమైనా చేయగలిగావా నువ్వు? కాకుండా అక్కడ ఒక రకంగా ఎలా చేశాడంటే అతను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా ఎగతాళి చేశాడు, ఒక రకంగా రెచ్చగొట్టాడు. ఇంకొకటి డబ్బులున్న అమ్మాయిల పట్ల చూపించిన ఉద్దేశం, రామ్ చరణ్ కావాలనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, రామ్ చరణ్ కి డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి, ఉపాసనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాళ్ళు నొక్కుతున్నాడు అని, ఆమె పెళ్లి చేసుకుంది డబ్బులు తక్కువ ఉన్నవాడిని పెళ్లి చేసుకుంది కాళ్ళు పట్టించుకోవటానికే, అలా ఇలాంటి అర్థాలు వచ్చేటట్లుగా అతను మాట్లాడాడు. ఇప్పుడు ఉపాసన ఆమె ఏమన్నా ఏమీ లేని కుటుంబం నుంచి ఆమె డబ్బులు సంపాదించిందా? ఆమె తాత ఆస్తి మీద ఆమెకు హక్కు ఉంది, తండ్రి ఆస్తి మీద హక్కు ఉంది, తల్లి ఆస్తి మీద హక్కు ఉంది. అలాగే మరి రామ్ చరణ్ విషయం చూసుకుంటే చిరంజీవి ఆస్తి మీద రామ్ చరణ్కి హక్కు ఉండదా? అదే కదా. ఆ రకంగా కంపేర్ చేస్తే రామ్ చరణ్ కూడా చాలా డబ్బులు ఉన్నాయి. అసలు నీకు ఒక భార్యాభర్త విషయంలో డబ్బెందుకు తీసుకొచ్చు? అది డబ్బులు ప్రసక్తే ఎందుకు తీసుకుని వచ్చావు? పైగా భార్య కంటే భర్త సంపాదన తక్కువైనప్పుడు అతన్ని బాడకో అంటారు అనే ఒక మాట నీ నోట్లో నుంచి ఎలా వచ్చింది? అసలు నీకై నువ్వు కొంతమంది కూర్చున్నారు వాళ్ళని నవ్వించటమే నా పని అన్నట్లుగా వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడటము అనేది అబ్సల్యూట్ గా ఇతను అరెస్ట్ చేశారంటున్నారు కదా. ఒకవేళ ఆ వార్త పొరపాటు అయ్యి చెయ్యకపోతే కూడా ఖచ్చితంగా చెయ్యాలి. ఇతని పైన వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి, వాళ్ళ వ్యక్తిగతమైన గోప్యతలోకి, ప్రైవసీలోకి వెళ్ళి వాళ్ళని వేరే వాళ్ళ ముందు వేరే వాళ్ళ నవ్వులాట చేసినందుకు గాను ఇతనికి ఆ హక్కు లేదు. ఒకరి బాధ ఈయనకు హాస్యం ఇలా అవుతుంది. విడాకులు అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్. దాన్ని కూడా ఈయన జోక్ గా తీసుకోవడం అనేది అసలు అది యాక్సెప్ట్ చేయలేము. ఇంకోటి నాకు బాధ అనిపించింది, పిల్లల ముందు మాట్లాడకూడదు అనుకునే మాటల్ని చాలా నార్మలైజ్ చేసేసాడు. బూతుని నార్మలైజ్ చేశాడు. అంటే వేరే వాళ్ళని కించపరచటము నార్మలైజ్ చేస్తున్నావు నువ్వు, వేరే వాళ్ళ ఓటమి నుంచి నువ్వు నవ్వులు తీసుకొస్తున్నావు, బూతుల్ని నార్మలైజ్ చేస్తున్నావు. అట్లాగే నీకు నచ్చిన విధంగా పదాలకి అర్థాలని మార్చేసేసి నీకు నచ్చినట్టు చెప్పి కేవలం నీ షోను పండించుకుంటానికి ఇంతమందిని బలిపెట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఇన్ని కుటుంబాలు, ఇంతమంది మీద అభిమానం ఉన్న వాళ్ళు. అసలు బాలకృష్ణ బాడీ షేమింగ్, మహేష్ బాబుని అసలు ఎవరిని వదలలేదు. రోజా, అసలు నిహారిక, నాగబాబు గారు, చిరంజీవి ఎవరిని వదలలేదు. నాకు అన్నిటికన్నా అభ్యంతరకరం మటుకు ఆ బూతులండి. ఫస్ట్ ఈ సంస్కృతి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు నువ్వు? ఈ సంస్కృతి. నెక్స్ట్ వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు. మూడోది వేరే వాళ్ళ ఓటములు. ఇవన్నీ మాట్లాడే హక్కు నీకు లేదు. పైగా ఇంకోటి, వేరే వాళ్ళకున్న అది తనకి లేదు అనే ఒక బాధ మటుకు క్లియర్ కట్గా కనిపించింది. ఆ అసూయ ఏదైతే ఉందో ఆ అసూయ ద్వేషంగా మారి వాళ్ళపైన నిప్పులు కురిపించడం ఒక రకంగా. ఈ నిప్పులు కురిపిస్తుంటే ఎదురుగా ఉన్న వాళ్ళు నవ్వుతూ కేరింతలు కొడుతుంటే ఈయనకి ఇంకాస్త ఉత్సాహం వచ్చి
క్యాస్ట్ను కూడా తీసుకుని వచ్చాడు. ఆ. ఏ విషయంలో తీసుకొచ్చాడంటే ఎన్టీఆర్ మీకు ఎందుకు ఫ్యాను పైన అమ్మవారు అని ఆ డైలాగ్ వాడు. ఆ డైలాగ్ వాడాడు. ఓహో. బాడీ షేమింగ్ మళ్ళీ. ఇందాక ఎన్టీఆర్ సినిమా పేరు చెప్పింది, ఓహో ఇందుకా అంటే ఆవిడకి ఆ సినిమా నచ్చితే ఆ డైలాగు చెప్తే ఆ డైలాగు ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు, అంతే కదా. అన్ని కులాల వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు అదే ఆమె యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ సినిమా పేరు చెప్పుండొచ్చు. అయినంత మాత్రాన ఆమె క్యాస్ట్ అదే అని నువ్వు ఎలా అనుకుంటావు? అదే కదా, అన్ని కులాల నుంచి ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. అన్ని కులాల నుంచి ఉన్నారు, నువ్వు ఎలా జనరలైజ్ చేసేస్తావు? ఇంక షోకి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమీ మాట్లాడరు కాబట్టి, నవ్వటానికి నవ్వులకు మొహవాసిపోయి వచ్చారు కాబట్టి ఏదో ఇరుక్కున్నాక ఇక్కిలిచ్చామన్నట్లు ఉంది తప్పితే ఆ షో నిజమమ్మా వేరేలాగా లేదు. అందుకని స్టాండప్ కామెడీలు చేసేవాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ల మట్టుకు దయచేసి పోలీసులు వాళ్ళు తీసుకోవాలి. దాని మీద చర్యలు ఉండాల్సిందే. అప్పుడు వీళ్ళు నేర్చుకుంటారు, వీళ్ళకి బుద్ధి వస్తుంది. వీళ్ళకి మట్టు ఖచ్చితంగా బుద్ధి రావాలి. మీకు ఎన్ని లేవండి ప్రజా సమస్యలు, ఎన్ని లేవండి? సోషల్ ఇష్యూస్ మీద సెటైర్ అనేది తరతరాలుగా మనల్ని చైతన్యపరుస్తుంది. అసలు కన్యాశుల్కంలో డైలాగులు ఎట్లా ఉంటాయండి? బాగుంటాయి. చార్లీ చాప్లిన్ లేరా అమ్మ, మనకు మొన్నటి దాకా మిస్టర్ బీన్ లేరా, ఎంత మంచి ఎంత మంచి హాస్యం వాళ్ళ మీద వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ మీద వాళ్ళేమో ఒక రకంగా వాళ్ళు కించపరుచుకున్నట్టు జోకేసేవాళ్ళు, పక్క వాళ్ళ మీద జోకేసేప్పుడు చాలా గౌరవంగా వేసేవాళ్ళు. అవును అవును. అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోను. ఇతనే కాదు, స్టార్టింగ్ లో వచ్చినాయి బాగున్నాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అంటారే, ఆ విధంగా వీళ్ళు సబ్జెక్ట్ దొరక్క ఈ విధంగా అంటే దేన్ని హాస్యం అంటారు, రెండో వాళ్ళని నొప్పించకుండా ఒప్పించేది, నవ్విచ్చేది, అది నిజమైన హాస్యం. లో ఎనర్జీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు నలుగురు కూర్చొని పక్క వాళ్ళని తిడుతూ జోకులు చేసుకుంటారు. దానికి ఈయనకి ఏం తేడా లేదు. వాళ్ళకి తేడా లేదు, కింద కూర్చున్న వాళ్ళకి కూడా తేడా లేదు. అసలు ఇతను ఎన్ని షోలు ఇచ్చిండొచ్చు ఇప్పటి వరకు? చాలా ఇయర్స్ గా చేస్తున్నాడు. ఈ మధ్య ఈ వీడియో పెట్టాక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే క్షమాపణ చెప్పాడు. మళ్ళీ క్షమాపణ చెప్పి ఆ వీడియో తీయలేదు ఇంతవరకు. అంటే తన ఇంటెన్షన్ ఏందో అర్థం కావట్లేదు. క్షమాపణ చెప్పినప్పుడు ఈ వీడియో తీసేయలేదు. ఇంకా అంటే రీచ్ పెరుగుతుందనా, నెగిటివ్. ఈ మధ్య ఇది ఒకటి తయారైంది కదమ్మా పబ్లిసిటీ, అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా ఓకే అనుకుంటున్నాడు కదా. నేను వైరల్ అయిపోతాను, నాకు ప్రోగ్రామ్స్ వస్తాయి అనుకున్నాడు. అది కాదు ఇది కాదు. ఇప్పుడు న్యూస్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో ప్రయాగలో పట్టుకొచ్చారు కాకినాడ పోలీసులు అంటున్నారు. అది నిజమో ఇంకా అఫీషియల్ గా రావాలి కానీ అయిందా వైరల్ ఏమో కానీ జైలుకి వెళ్ళే పరిస్థితికి వచ్చాడు. వెళ్లాల్సిందే ఇతను, ఖచ్చితంగా ఇతను పనిష్ కావాల్సిందే. ఇతను సమాజంకి సారీ చెప్పాల్సిందే. మీరు నేను ఉన్నాము, మనం ఎంతో కొంత వేరే వాళ్ళకంటే ఒక అడుగు ముందుండటం వల్లే ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాం. అవునా కాదా? మిమ్మల్ని యాంకరింగ్ చేయమన్నా, నన్ను మాట్లాడటానికి రమ్మన్నా మనకు ఎంతో కొంత అనుభవం ఉందనే మనల్ని రమ్మని. ఎప్పటికీ చదువుకుంటాం, ప్రిపేర్ అవుతాం, తెలుసుకుంటాం. విషయాలు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అలా ఉండాలి. అది కూడా సమాజంలో పాజిటివిటీని పెంచే విధంగా ఉండాలి. అలాగే నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్, నెగటివ్ ఇన్ఫర్మేషన్ చాలా తప్పు, మనం చేయకూడదు. చాలా అదృష్టం. ఇప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్తేనో ఎక్కడన్నా కనిపిస్తే మీరు పలానా ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడారండి, చాలా బాగుందండి షో, చాలా బాగా మీ పాడ్కాస్ట్ చాలా బాగుంటుందండి అని చెప్తే మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా కాకుండా భాష మీద పట్టు లేకుండా, భాష మీద పట్టు లేనప్పుడే మనకి బూతులు వస్తాయి. భాష మీద, తన వ్యక్తిత్వం పట్ల దేని మీద పట్టులేదు ఆయన. మామూలుగా కూడా భాష మీద పట్టు లేకపోతే బూతులు వచ్చేస్తాయి. అవును, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవాళ ఆవేశంగా మాట్లాడేసేసి మనం బాగా త్వరగా వైరల్ అయిపోవాలి, పాపులర్ అయిపోవాలి అనుకుని కొంతమంది చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు. హావభావాలు చూపించే విషయంలో కావచ్చు, ఎవరినైనా విమర్శించే విషయంలో కావచ్చు, చాలా పరుష పదజాలాన్ని వాడుతున్నారు. పరుష పదజాలమే కాదు, చాలా నీచమైన భాషను వాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు తాత్కాలికంగా వాళ్ళకి ఏమన్నా వ్యూవర్షిప్ ఎక్కువ వస్తే రావచ్చు, కానీ వాళ్ళకి సమాజంలో దొరికే గౌరవం భాష మీద ఎంతో కొంత పట్టుండి నాణ్యమైన భాషని వాడే వాళ్ళకి కొంచెం లేట్ అయినా పేరైతే వస్తుంది. వీళ్ళకి వ్యూవర్షిప్ ఉంటుంది, వాళ్ళకి వ్యూవర్షిప్ ఉంటుంది.
మనకి వీవర్షిప్ ఒక్కటే ప్రాధాన్యత కాదు, ఇప్పుడు అదే వైరల్ అవ్వటమే ప్రాధాన్యత కాదు. ఇప్పుడు అదే ఇప్పుడు అందరూ అరే అయితే మన మాట రెండో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానిలాగా ఉందా, ఆలోచింప చేసేదానిలా ఉందా, ఒకవేళ అవసరమైతే ఈ లక్షణం మన దగ్గర ఉందే మార్చుకుందామా అనిపించేలాగా ఉందా, అరే తెలియని విషయం చెప్పారే అనేలా ఉందా, అవేమీ పట్టట్లేదు ఇవాళ. ఏమీ లేవు. పట్టకుండా ఇష్టారీతిన దొంగగొడ్డు చేలో పడ్డట్టు తాడు దించుకొని వచ్చి చేలో పడి తింటాయి చూడండి, ఆ టైప్లో మాట్లాడితే గనక ఉంటే అలా ఉండేవాళ్ళు ఎవ్వరూ 4 కాలాల పాటు నిలబడరు. నిజం. మీరు సమస్యను లేవనెత్తండి, సమస్యను చూపించండి, సమస్యని అర్థమయ్యేలాగా మాట్లాడండి, పరిష్కారం చెప్పండి. నిజమమ్మా, ఇప్పుడు ఇంత అవకాశం ఉంది, తన మాట 10 మంది వినగలిగినప్పుడు ఒక విద్య గురించో, వైద్యం గురించో, రోడ్ల పరిస్థితి గురించో, ప్రభుత్వాల గురించో దాన్ని సెటైరికల్ గా చెప్తే అట్లీస్ట్ వాళ్ళు ఆలోచించే వాళ్ళే, మరి ఇది జరుగుతుందా, జోకే చెప్పాడు గానని. అదే కదా ఇవన్నీ ఉపయోగపడే పని అసలు. అది అలా కాకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు, ఇది చాలా దుర్మార్గము, దారుణం అసలు. మరి ఇలా వచ్చే డబ్బులతో ఏం సంతోషం వస్తుందో, ఎంత చేసినా సరే ఒక్క గట్టి కేసు పడితే లాయర్ ఫీజుకి సరిపోతుంది వ్యవహారం అంతా. కింద కామెంట్స్ అదే పెడుతున్నారమ్మా, నువ్వు ఈ సేవింగ్స్ అన్ని పెట్టుకో, గట్టిగానే పడేటట్టుంది అడ్వకేట్ కి అని. అదే అదే నేను చదవలా, నేనైతే అసలు నేను అదే షాక్ అయ్యా. మీరు యాప్ట్ అదే కింద 100 కామెంట్స్ ఉన్నాయి. నేను అసలు వీడియో చూడడానికే చాలా టైం పట్టింది. అక్కడక్కడ ఏంటి ఇలా కూడా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని షాక్ గురైన సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా అక్కడ నేను ఫెమినిస్ట్ని అనే అతను చెప్పుకుంటున్న సందర్భంలో కూడా అది వెక్కిరింతలా ఉంది తప్పితే వేరేగా ఏమీ లేదు. అందుకే యాంటీ ఉమెన్ ఇతను. అవును అవును, అర్థమైపోతుంది. రామ్ చరణ్ ఉపాసన కాళ్ళు పట్టుకోవడం తను జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకని ఒక మేల్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ కనిపిస్తుంది. అలాగే చాలా చాలా దాన్ని ఏమనాలి, ద్వేషపూరిత మనస్తత్వం, అసూయ, ద్వేషం, అవి 2 ఉన్నాయి. అంటే నిజంగా అసూయ ఉన్నది ఎవరిపైనా అని అంటే మనము డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఓటమిని ఒప్పుకున్నట్టు. అంతే అంతే, ఇంకా రెండోది లేదు అక్కడ. మాకంటే మీరు ఎక్కువ మీరు అనౌన్స్ చేసేసినట్టే. ఆ అసూయ నుంచి ద్వేషం పుడుతుంది. ఈ 2 అక్క చెల్లెళ్ళు, అసూయ, ద్వేషం, ఆ 2 కనిపిస్తున్నాయి అతను. ఇంకొక మాట కూడా ఏం చెప్పాడంటే, మళ్ళీ పెళ్లి సినిమా గురించి థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిందే అన్నాడు. అసలు థెరపిస్ట్ దగ్గరికి వెళ్లాల్సింది ఈయన. అయితే ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఈ కేసు ముదిరితే గనక ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. అయితే మనం ఇది కేవలం అనుదూపిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడేది కాదు. ఎక్కడైనా సరే మీడియాలో ఇలా ఎవరైనా మాట్లాడినా, అలాగే ఇంకెవరైనా స్టాండప్ కమెడియన్స్ ఇలా మాట్లాడాలి అని ఈ విధానం ఎంచుకున్నా కానీ వాళ్ళకి మట్టుకు శృంగభంగం తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.